గ్రంథం నుండి కీర్తనలు 118వ కీర్తనలు 8వ వచనములో, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, మనకున్న ప్రతి అవసరానికి, ప్రతి ఆక్రతను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదముల దగ్గరికి వచ్చి మనము ఆయనకి మన విన్నపములన్నీ కూడా చెప్పుకునే వారిగా ఉండాలి. లోకంలో ప్రజలకు చెప్పినప్పుడు, అధికారులకు చెప్పినప్పుడు వారు కొన్ని పనులు మనకు చేయలేక ఇతరులకి మన గురించి విరోధకరంగా మాట్లాడేవారిగా ఉండేవారిగా ఉన్నారు. మన గురించి అపహాస్యం చేసేవారిగా, మనకి పనులు చేయలేని వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, మనం ఏ సమస్యలోనైనాను, ఏ ఇరుకులోనైనాను, ఏ ఇబ్బందులలోనైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన పాదంలో మనం పట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు, మనకు దుర్గమై ఉన్నాడు. కనుక మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడిగి ప్రభు దగ్గర నుంచి మనం ఆశీర్వాదములు పొందుకునేవారిగా ఉండి, దేవుడిచ్చే ఆశీర్వాదములు మీరు మీ కుటుంబాలు మెండాలుగా పొందుకొని మనం ప్రతి విషయంలోనూ ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించేవారిగా ఉండి, ఆయన సహాయం పొందుకొని ఆయన స్తుతించి గణపరిచి మహిమపరిచేవారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.